నమస్కారం. అలరించే పాటల ఆట విడుపు రాగం తానం పల్లవికి స్వాగతం సుస్వాగతం. జూన్ 3 వరల్డ్ బైసికిల్ డే. ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ అనేది కాలుష్యం లేని చౌకైన ఆరోగ్యకరమైన రవాణా సాధనం. పర్యావరణ పరిరక్షణకు ఇది ఎంతో దోహదపడుతుంది. మన రాగం తానం పల్లవి కూడా సైకిల్ ఏకాంశంగా ముస్తాబై మీ ముందుకొచ్చేసింది. మరి ఆ సైకిల్ మీద రై రైమంటూ అలా అలా రాగాలు షికార్లు చేసొద్దామా? ప్రపంచ సైకిల్ దినోత్సవం 2018లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఈ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. ఆరోగ్యం బాగుండాలంటే, ప్రతి ఇల్లు స్వర్గసీమలా మారాలంటే ప్రతి ఒక్కరూ చెలో చెలో సైకిల్ అని ఇలా పాట పాడాల్సిందే. ఆనంద సీమలకు హాయి హాయిగా చలో చలో సైకిల్. దారిలోన కదిలే గడివానకెదిరి నిలిచి బెదురొంది మరలి రాక జీవన యాత్రను తిరిగి చూడక చలో చలో సైకిల్. ఈ అందమైన సైకిల్ సురాగం స్వర్గసీమ చిత్రంలో ఉంది. సముద్రాల సీనియర్ రచనకు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు స్వరాలు సమకూర్చారు. ఇక నాగయ్య, బి జయమ్మ ఆలాపన ఈ పాటను ప్రత్యేకించేసింది. బిఎన్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి ఎన్నో విశేషాలు ఉన్నాయి. అవేమిటి అంటే, కోరస్ సింగర్గా ఉన్న ఘంటసాల ఈ సినిమాతో తొలిసారి నేపథ్య గాయకుడిగా పరిచయం అయ్యారు. ఛాయాగ్రహణ మాంత్రికుడు మార్కస్ బాత్లేకు ఇది తొలి తెలుగు చిత్రం. వాహిని స్టూడియో ఆవిర్భావానికి ఈ సినిమానే మూల కారణం. వివాహం అయ్యాక భానుమతి తొలి చిత్రం. చిరునవ్వు వెన్నెలలో మురిపించు పాటలున్నా అనురాగములకు సీమ, ఆనంద స్వర్గసీమ. మన గృహమే స్వర్గసీమ, నీ గృహమే స్వర్గసీమ, ఆనంద స్వర్గసీమ. చలో 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 చలో. ప్రేమ ఒక వింత మాయ చేస్తుంది. అప్పటి వరకు అపరిచితుల్లా ఉన్న ఇద్దరిని తొలి చూపుతోనే సుపరిచితులుగా మారుస్తుంది. ఇక ఆపై ఒకరినొకరు చూసుకోకుండా ఉండలేకపోయేలా తయారు చేస్తుంది. క్షణమొక దినంగా, దినమొక యుగంగా అనిపించేలా చేస్తుంది. ఇది ఒక ప్రేమ సైకిల్. మరి ఈ ప్రేమను సైకిల్ ప్రయాణంలో వ్యక్తపరుచుకునే జంటలు కూడా ఉన్నాయి. ఆ జంటల ప్రేమ పాటలు ఈ పాటలో చూసేయండి. వాడుక మరచెదవేళ, నన్ను వేడుక చేసెదవేళ, నిన్ను చూడని దినము నాకొక యుగము, నీకు తెలుసును నిజము, నీకు తెలుసును నిజము. నీకు తెలుసును నిజము.
సంజ రంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము సంజ రంగుల చల్లని గాలుల మధుర రాగము మంజుల గానము తేనె విందుల తీయని కలలు మరచిపోయిన వేళ ఇక మనకి మనుగడయేలా నీ అందము చూపి డెందము ఊపి ఆసరే పెదవేళ ఆసరే పెదవేళ ఈ అందమైన ప్రేమ గీతం పెళ్లి కానుక చిత్రంలో ఉంది. ఏఎం రాజా స్వీయ స్వరకల్పనలో సుశీలమ్మతో కలిసి ఆలపించిన ఈ గీతాన్ని ఆత్రేయ రచించారు. సివి శ్రీధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తమిళంలో రూపొందిన కళ్యాణ పరుసు చిత్రానికి తెలుగు అనువాదంగా రూపొందింది. కన్నులా ఇవి కలల వెన్నెలా చిన్ని వన్నెల చిలిపి తెన్నులా కన్నులా ఇవి కలల వెన్నెలా చిన్ని వన్నెల చిలిపి తెన్నులా మనసు తెలిసి మర్మమేలా ఇంత తొందర ఏలా ఇటు పంతాలాడుట మేలా నాకందరి కన్నా ఆశలు ఉన్న హద్దు కాదనగలనా హద్దు కాదనగలనా వాడని నవ్వుల తోడ నడయాడెడు పూల దాడ అనురాగము విరిసి లోకము మరచి ఏకమౌదము కలసి ఏకమౌదము కలసి ఇప్పుడు మనం చూస్తున్న సైకిల్కు 200 ఏళ్లకు పైబడ్డ చరిత్ర ఉంది. 1817లో జర్మనీకి చెందిన బరోన్ కార్ప్ వాన్ డ్రైస్ మొట్టమొదటి 2 చక్రాల వాహనాన్ని కనుగొన్నారు. కాలి సహాయంతో నడిపే ఈ వాహనాన్ని డ్రాసిన్ అని పిలిచేవారు. 1860లలో ఫ్రాన్స్లో పెడల్స్ ఆవిష్కరణ జరిగింది. సైకిల్ ముందు చక్రానికి నేరుగా పెడల్స్ అమర్చడం ద్వారా కాళ్లతో తొక్కే వీలు కలిగింది. 1870లలో ముందు చక్రం చాలా పెద్దదిగా, వెనుక చక్రం చాలా చిన్నదిగా ఉండేది. ఎక్కువ వేగాన్ని అందుకోవడం కోసం ఈ డిజైన్ తయారు చేశారు. అయితే దీనిని ఎక్కడం దిగడం సర్కస్లా ఉండేది. 1885లలో ఇంగ్లాండ్కు చెందిన జాన్ కెంప్ స్టార్లీ అనే వ్యక్తి సమాన పరిమాణంలో ఉన్న 2 చక్రాలు మరియు చైన్ డ్రైవ్తో కూడిన రోవర్ సైకిల్ను రూపొందించారు. ఇది సురక్షితమైనదిగా, సులభంగా తొక్కే విధంగా ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందింది. ఇప్పుడు అది ఎన్నో రూపాంతరాలు చెంది వినూత్నంగా అందరినీ అలరిస్తోంది. మంచిని మరచి వంచన నేర్చి మంచిని మరచి వంచన నేర్చి నరుడే నాడు వానరుడైనాడు వానరుడైనాడు మంచిని మరచి వంచన నేర్చి నరుడే ఈనాడు వానరుడైనాడు
చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు చదువు తెలివి పెంచాడు చంద్రలోకము జయించాడు నీతులు చెప్పి గోతులు తవ్వి పాతాళానికి జారాడు మెదడే పెరిగి హృదయం తరిగి నరుడే ఈనాడు వానరుడైనాడు వానరుడైనాడు ఈ చక్కని దాశరథి గీతం ఒకే కుటుంబం చిత్రంలో ఉంది. ఎస్పి కోదండపాణి స్వరాలు అందించిన ఈ గీతాన్ని ఘంటసాల మాస్టర్ చక్కగా ఆలపించారు. డార్విన్ పరిణామ సిద్ధాంతం కోతి నుంచి మనిషి ఆవిర్భవించాడు కదా, ఈ జీవశాస్త్ర అంశాన్ని తీసుకొని నరుడు వానరుడైనాడని వ్యంగ్యంగా రాశారు దాశరథి. ఎన్టీఆర్ ఈ పాటకు తనదైన అభినయంతో వన్నె తెచ్చారు. ఓహో 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 అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు అందరి చెమట చిందించాడు సంపద ఎంతో పెంచాడు పంపకమంటూ వచ్చేసరికి అంతా తనదే అన్నాడు ధనమే హెచ్చి గుణమే చచ్చి నరుడే ఈనాడు వానరుడైనాడు వానరుడైనాడు సైకిల్ చైన్ తెంపిన సన్నివేశం వల్లే శివ సినిమా అంత పెద్ద విజయం సాధించింది అన్నది జగమెరిగిన సైకిల్ సత్యం. ఎన్టీఆర్ 9 అంటే 9 నెలల్లో ఫిలిం నగర్లో సైకిల్ ఎక్కి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి చేరిపోయి ముఖ్యమంత్రి అయిన సత్యం రాజకీయాలలో ఓ చరిత్రే సృష్టించింది. ఆయన సైకిల్ గుర్తు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అందుకే ఒక్కసారి సైకిల్ ఎక్కి తొక్కితే బతుకు నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఆరోగ్యంతో నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది. రోజు సైకిల్ తొక్కడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. సైక్లింగ్ అనేది బరువు తగ్గడానికి ఒక అద్భుతమైన వ్యాయామం. ఇది శరీరంలోని కొవ్వును కరిగించి కండరాలను దృఢపరుస్తుంది. ఉదయాన్నే చల్లటి గాలిలో సైక్లింగ్ చేయడం వల్ల మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది. సైకిల్ వాడడం వల్ల ఇంధనం కూడా ఆదా అవ్వడమే కాకుండా గాలి కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇన్ని ఉపయోగాలున్న సైకిల్కు ఒక్కరోజేంటి, ప్రతిరోజును సైకిల్ డేగా మార్చుకున్నప్పుడే మన జీవన పయనం ఆనందమయంగా మారుతుంది. ఇది ప్రపంచ సైకిల్ దినోత్సవం ప్రత్యేక రాగం, తానం, పల్లవి. మరో అందమైన గీతాల లాహరిలో వచ్చే వారం మళ్ళీ కలుద్దామా? అందక సెలవు, నమస్తే.